అభిమానానికి చాలా థ్యాంక్స్ బామ్మగారు. ఒక్కసారి చిన్నమావయ్య గారికి ఫోన్ ఇస్తారా? ఎవరు? మా శివరామా? ఇస్తాను. శివరాం, ఏంటమ్మా? ప్రశాంత్ ఫోన్ రా, నీతో మాట్లాడాలంట. అన్నయ్య కోసం చేశాడేమో. కాదురా, నీతోనే మాట్లాడాలంట. మాట్లాడు. హలో చిన్నమావయ్య, బాగున్నారా? బాగున్నాను. ఏంటి విశేషాలు? రామలక్ష్మి వాళ్ళ కోచ్ ఉన్నాడు కదా, అతని గురించి మాట్లాడదామని. వాడి గురించి నువ్వేం మాట్లాడాలి? వాడిప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు కదా, నేను కూడా ఇక్కడే ఉన్నాను. పోలీస్ స్టేషన్లోనా? అక్కడ నీకేం పని? వాడి కోసమే వచ్చాను, వాడిని విడిపిద్దామని. వాడిని విడిపించడానికి నువ్వెళ్ళడం ఏంటి? వాడు ఏం చేశాడో నీకు తెలీదు. అనవసర విషయాల్లో తలదోర్చకుండా వెళ్ళు. నాకన్నీ తెలుసు మావయ్య. వాడు మన రామలక్ష్మి చుట్టూ తిరుగుతున్నాడు. రాత్రి వాడు మన ఇంటి దగ్గరకు వస్తే అరెస్ట్ చేయించి మీరు వాడిని లోపలేయించారు. నేను అది చాలాసార్లు గమనించి వాడికి వార్నింగ్ ఇచ్చాను మావయ్య. మీ స్టైల్లో మీరు చెప్తే గానీ వాడికి అర్థం కాలేదు. అన్నీ తెలిసి వాడిని విడిపించాలని ఎందుకు అనుకుంటున్నావు? వెళ్ళి నీ పని చూసుకో. కొంచెం నేను చెప్పేది వినండి. అరెస్ట్ చేయించారు పోలీసులు, వాడికి ట్రీట్మెంట్ గట్టిగానే ఇచ్చారు. చూశాను కదా, కోలుకోవడానికి కనీసం వారమైనా పడుతుంది. ఆ ఎస్ఐ గారు కూడా చాలా స్ట్రిక్ట్ అనుకుంటా. ఎంత చెప్పినా వదిలే సమస్య లేదంటున్నారు. మీరు చెప్తే గానీ వదిలిపెట్టనంటున్నారు. వదిలిపెట్టమని నేనెందుకు చెప్తాను? మీరు చెయ్యాలనుకున్నది చేశాక ఇంకా వాడిని స్టేషన్లో ఉంచితే మళ్ళీ మీకే ఇబ్బంది. ఏంటి నాకు ఇబ్బంది? ఎవడొస్తాడో రమ్మని చూసుకుందాం. మీకేంటి మావయ్య, మీకేమీ కాదు. ఇప్పుడు ఈ విషయం కాలేజీలో తెలిసిందంటే స్టూడెంట్స్ అందరూ వస్తారు. రానివ్వు, వాళ్ళ అమ్మా నాన్నలతోనే తన్నిస్తాను. ఇలా అమ్మాయిలు వెంటపడ్డం స్టూడెంట్స్ సమర్థిస్తారా ఏంటి? మీరు కొంచెం ప్రశాంతంగా వినండి మావయ్య. వాళ్ళందరూ వస్తే మన రామలక్ష్మి పేరు బయటికి వస్తుంది. స్టూడెంట్స్ కదా, నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు. అది అంతటితో ఆగదు. వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇళ్లలో చెప్తారు. అంటే ఏ తప్పు చేయని మన రామలక్ష్మి గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకునే అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి చెప్పండి? అందుకే ఎలాగో వాడిని విడిపించేస్తే ఎవరికి ఏం తెలీదు. అందుకే మీరు కొంచెం ఆలోచించి ఆ ఎస్ఐ గారితో వాడిని వదిలేమని ఒక్క మాట చెప్పండి. అది నిజమే. అనవసరంగా రామలక్ష్మి పేరు బయటకు వస్తుంది. అందుకే మావయ్య, వాడిని వదిలేమని మీరు ఒక్క మాట ఎస్ఐ గారితో చెప్పండి. సరే, ఫోన్ ఇవ్వు. సార్, మా చిన్నమావయ్య గారు మాట్లాడతారంట. అదే సార్, శివరాం గారు. హలో. హలో సార్, నమస్తే. ఏం ఎస్ఐ గారు, వాడికి గట్టిగా బుద్ధి చెప్పారా? మీరు చెప్పాక చేయకుండా ఉంటావా సార్? ఇంకొకసారి ఆ అమ్మాయిని కన్నెత్తి చూడాలన్నా వాడు భయపడి తెస్తాడు. సరే, అయితే వాడిని స్టేషన్లో ఉంచడం ఎందుకు? వదిలేయండి. అలాగే సార్. తీసుకోండి. కానిస్టేబుల్స్,
సార్ మీరు సంతకం చేసి వెళ్ళండి. ఓకే. నన్ను పట్టుకో, పట్టుకో. చూసావా, తమ్ముడు అన్న ప్రేమ నీకు లేకపోవచ్చు, నాకుంది. అందుకే ఆ ఎస్ఐని బ్రతిమిలాడి నిన్ను బయటికి తీసుకొచ్చాను. నువ్వేమో నా మాట వినవు, నా బాధను అర్థం చేసుకోవు. సరే, ఎస్ఐ గారు పిలిచారు కదా, సంతకం చేసి వస్తా. సార్ సార్ రామలక్ష్మి, నువ్వు అడిగినట్టు ఆ శౌర్యాన్ని విడిపించాను. నా మాట నేను నిలబెట్టుకున్నాను. కాబట్టి ఇప్పుడు నువ్వు నీ మాట నిలబెట్టుకోవాలి. శౌర్య ముందే నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పాలి. రోజు నువ్వు నన్ను కలవాలి. పెళ్ళికి ముందే మనం కలిసి తిరగాలి.
గుడి నుంచి రావటానికి ఇంత ఆలస్యమా? అమ్మా, ఎప్పుడూ చెప్పేదే. రఘురాం గురించి కొత్తగా చెప్పేదే ఉందమ్మా. ఆ శ్రీరామచంద్రుడి జాతకం చెప్పమంటే కొత్తగా ఏం చెప్పగలం? ఈ జాతకం అలాంటిదే. జానకమ్మ గారు అదృష్టలక్ష్మి. ఆ శ్రీ మహాలక్ష్మిలాగే ఈ మహాలక్ష్మి ఎక్కడున్నా ఆ ఇల్లు సిరి సంపదలతో వర్ధిల్లుతుందమ్మా. ఇక శివరాం గారు అన్నా వదనల వెన్నంటే నడిచే లక్ష్మణుడు. ఆవేశం వచ్చిందంటే మాత్రం నాగలి పట్టి దున్ని పారేసే బలరాముడు. అందరి జాతకాలు నిజంగా గొప్ప జాతకాలు. ఇంతమంది అదృష్ట జాతకులు ఒకే చోట ఉండడం మా అదృష్టమమ్మా. అందరి జాతకాలు చెప్తున్నారు. మా అల్లుడి గారి జాతకం కూడా చూసి చెప్పండి. చూశానమ్మా. సీతారామలక్ష్మణులు ఉన్న చోట హనుమంతుడు లేడే అనుకున్నాను. ఆయనది ఆ అంజనీపుత్రుడి జాతకమేనమ్మా. నమ్మిన వారి కోసం ప్రాణాలిస్తాడు. అత్తిల్లే పుట్టిల్లు చేసుకుని అందరి కోసం బ్రతుకుతూ ఉంటాడు. సర్లేండి పంతులు గారు, మా అందరి జాతకాలు కొత్తగా చూసేది ఏముందిలేండి, కానీ పెళ్లి కావలసిన వాళ్ళు ఉన్నారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జాతకం ఎలా ఉందో చెప్పండి. అవును పంతులు గారు, మాకు 2 ఆడపిల్లలున్నారు. వీళ్ళ జాతకాలు ఎలా ఉన్నాయో చూడండి. మా రామాకి పెళ్ళనుకున్నాం. ఈ సంవత్సరం అయ్యే యోగం ఉందా లేదా? అమ్మాయి జాతకం ప్రకారం చిన్న చిన్న దోషాలు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం కళ్యాణయోగం కనిపిస్తుంది. పెళ్లి జరిగిపోతుందమ్మా. కాకపోతే పెళ్లిలో కొన్ని చిక్కుముడులు ఉన్నాయమ్మా. చిక్కుముళ్ళుండడం ఏంటి పంతులు గారు? జాతకంలో ఉన్నది చెబుతానమ్మా, కానీ పెళ్లి మాత్రం జరిగిపోతుందమ్మా. పంతులు గారు, అలాగే మా అజ్జ జాతకం ఎలా ఉందో చూసి చెప్పండి. అమ్మాయి జాతకం కూడా చాలా దివ్యంగా ఉందమ్మా. అందరి జాతకాల్లో ఉన్నట్టే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఆ అమ్మాయి ఎవరిని ఇష్టపడుతుందో ఆ అబ్బాయితోనే వివాహం జరుగుతుందమ్మా. ఏంటండి, ఇష్టమైన వాడితో జరుగుతుందా? అబ్బా, నువ్వు అన్నిటికీ పెడర్థాలు తీసుకోకు. ఆయన చెప్పేది జరిగిపోయిన వాటి గురించి కాదు, జరగబోయే వాటి కోసం. ఏమో, ఆద్య ఇంకో అబ్బాయిని ఇష్టపడొచ్చు కదా, ఆ అబ్బాయితోనే పెళ్లి జరగచ్చు. వాళ్ళందరి సంగతి సరేనండి, కొత్తగా పెళ్ళైన నా కొడుకు కోడల జాతకం చూడండి. అలాగేనమ్మా. అబ్బాయి జాతకంలో తీవ్ర అశాంతి కనిపిస్తోంది. ఇప్పుడున్న గ్రహ సంచారం ప్రకారం అబ్బాయి తీవ్రమైన మానసిక ఆందోళనలో ఉండాలి. పంతులు గారు, కాస్త మంచి విషయం చెప్పండి. అక్కడ ఉన్నది చెప్తారు గాని కొత్తగా ఏం చెప్తారే? నువ్వు ఉండమ్మా, మీరు చూడండి. వివాహం అయింది అంటున్నారు, కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అంటే ఈ జాతకుడికి ద్వితీయ వివాహయోగం ఉందమ్మా. మా అబ్బాయికి రెండో పెళ్ళి ఏంటి పంతులు గారు? అమ్మా,
నేను జాతకం చెబుతున్నాను గాని నా నోటికి వచ్చింది చెప్పట్లేదమ్మా. జాతకం ప్రకారం కొంతమందికి 2-3 పెళ్ళిళ్ళు కూడా అవుతాయి. మీ అబ్బాయి జాతకంలో మాత్రం 2వ వివాహ యోగం ఉంది. పంతులు గారు, ఒకసారి మా చారు జాతకం కూడా చూడండి. పద్మ, చారు జాతక చక్రం కూడా ఇచ్చావుగా? ఇచ్చాను. చూడండి పంతులు గారు. అమ్మా, ఈ జాతకురాలికి వివాహం జరిగిన భార్యాభర్తల మధ్య అన్యోన్యత శూన్యమని చెబుతుందమ్మా. కలిసి కాపురం చేస్తే అన్యోన్యత అదే వస్తుందిలేండి. పిల్లలు ఎంతమంది, ఎప్పుడు పుడతారు అది చెప్పండి. అమ్మా, అమ్మాయి జాతకంలో సంతాన యోగం లేదమ్మా. సంతాన యోగం లేదా? సరిగ్గా చూడండి పంతులు గారు. ఆయన్ని చూడాల్సిన అవసరం లేదత్తయ్యా. ఇందాకటి నుంచి చూస్తున్నాను. శ్రీను బావకి 2వ పెళ్లి యోగం ఉందా? ఆద్యకి ఇష్టమైన వ్యక్తితో పెళ్ళి అవుతుందా? నాకు మాత్రం భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండదు, పిల్లలు పుట్టరా? అది జాతకం చూసి చెప్తున్నావా, లేదా ఎవరైనా డబ్బులిచ్చి అలా చెప్పమన్నారా? చారు, పంతులు గారితో ఏంటా మాటలు? ఆయన ప్రతి ఉగాదికి మన ఇంటికొచ్చి కూర్చున్నారు. చెప్పిన జాతకం చాలు, లేచి బయలుదేరండి. చారు, లేవయ్యా. చారు, చారు, లేచి బయలుదేరు. ఆపండి. ఏంటిది? నువ్వు ఆయన అలా పట్టుకోవడం ఏంటి? చూడండి, జాతకం పేరు చెప్పి ఏదేదో చెప్తున్నాడు. నోర్మోయ్. అయ్యా, నీ చెప్పింది నచ్చకపోతే చాటుగా నన్ను తిట్టుకున్న వాళ్ళు ఉన్నారేమో కానీ ఇలా పట్టుకుని అవమానించిన వాళ్ళు లేరయ్యా. జీవితంలో మొదటిసారి మీ నట్టింట ఇలా జరిగింది. పంతులు గారు, చిన్నపిల్ల తెలిసి తెలియక అలా చేసింది. తన తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను. జానకి, నిజంగా తెలియక చేసిన తప్పుకి క్షమాపణ చెప్పొచ్చు. ఇది తెలియక చేసిన తప్పు కాదు. ఏంటి పద్ధతి? నిత్యం వేద మంత్రాలు చదువుతూ ఊరు బాగుండాలి, ఊరి జనం బాగుండాలి అని ఆ దేవుడికి పూజలు చేసే ఆయన్ని పట్టుకొని ఇలా అవమానిస్తావా? అన్నయ్య, చారు. మాట్లాడకో. మధ్యలో వచ్చి సమర్థించి సర్ది చెప్పేంత చిన్న తప్పు కాదు పద్మ ఇది. నీ కోడలు చేసింది. అందరూ ఆయన కాళ్ళకి నమస్కారం చేస్తుంటే నువ్వాయన మెడ పట్టుకుంటావా? ఇదేనా నీ చదువు?
నీకు పెద్దవాళ్ళు నేర్పించిన సంస్కారం మనిషికి దేవుడికి మధ్యలో నిలబడే మహానుభావులు వాళ్ళు. మనమిచ్చే దక్షిణ కోసం కాదు, చెడు నుంచి మనల్ని రక్షించడం కోసం వాళ్ళు తపన పడతారు. అలాంటి ఆయన్ని అవమానిస్తావా? క్షమాపణ చెప్పు. అజస్తు జాండ కర్పర ప్రభ